హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానటువంటి వారం రోజుల పాటు అతి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే నైరుతి రుతుపవనాలు మే 25 లోపు పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించనున్నాయి. ఇప్పటికే కేరళ తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాయలసీమ వ్యాప్తంగా మొదటిగా అతి భారీ వర్షాలు నమోదవుతాయి. అనంతపురం, కర్నూలు, చిత్తూరు, మదనపల్లి, పీలేరు, తిరుపతి ప్రాంతాల్లో అత్యధికంగా ఈ వర్షాలు నమోదవుతాయి. అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కూడా అత్యధికంగా రాయలసీమ జిల్లాల మీద ప్రభావాన్ని చూపడంతో భారీగా వర్షాలు నమోదవుతున్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయి. ఇక ఆ తర్వాత నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతాయి. గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి జల్లులు నమోదు కాగా మళ్ళీ ఉత్తర కోస్తా జిల్లాలకు వెళ్లేసరికి వర్షం పెరుగుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలే కురుస్తాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలుంటాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో ఎల్లో అలర్ట్ ని జారీ చేసింది వాతావరణ కేంద్రం. అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి రానున్నటువంటి వారం రోజుల పాటు. ఇది ప్రస్తుతానికి వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.